ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుత పదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాం చ నమావం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశతారిణే. నారాయణం నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరద్వషే నమః. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. సప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తథో జయముదీరయేత్. నశ్చ ప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గురిం యత్కృపాకృపయం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. ఈరోజు నిత్యం భాగవత సేవ తరగతికి భక్తులందరికీ వైష్ణవులందరికీ స్వాగతం సుస్వాగతం. అర్హత లేని నాకు ఈ అవకాశం కల్పించిన పరమ గురువు పరమ పూజ్య శ్రీ జయపతాక స్వామి గురు మహారాజ్ గారికి, వారి గురుదేవులైన శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాద వారి గారికి, మరియు శిక్షాగురులైన పూజ్య శ్రీ రూపేశ్వర చైతన్య ప్రభు, పూజ్య శ్రీ వైష్ణవ కృప ప్రభు, పూజ్య శ్రీ రఘునందన్ సేవ ప్రభు, పూజ్య శ్రీ జయ గోవింద్ ప్రభు అందరికీ ధన్యవాద ప్రణామాలు. గతంలో మనము శ్రీమద్ భాగవతము షష్ఠ స్కందము అధ్యాయము సంఖ్య 4 నామము హంస గుహ్య స్తోత్రము 32 శ్లోకాలు పూర్తి చేశాము. ఇక 33వ శ్లోకం గురించి ఈరోజు ప్రారంభిద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. యో యో అనుగ్రహార్థం భజతాం పాదమూలా మనామరూపో భగవాననంతః. నామాని రూపాని చ జన్మ కర్మభి ర్భేజే సమహ్యం పరమః ప్రసీదతు. యో యో అనుగ్రహార్థం భజతాం పాదమూలా మనామరూపో భగవాననంతః. నామాని రూపాని చ జన్మ కర్మభి ర్భేజే స మహ్యం పరమః ప్రసీదతు. ప్రతిపదార్థము: ఎవడు దేవదేవుడు అనుగ్రహార్థం తన నిర్హతిక కరుణను చూపుటకు భజతాం సేవించడి భక్తుల పట్ల పాదమూలం తన దివ్య పాదపద్మములను అనామ భౌతిక నామరహితుడు, రూప భౌతిక రూపరహితుడు, భగవాన్ భగవంతుడు, అనంతుడు సర్వవ్యాపి నిత్యుడు, నామాని దివ్య నామములు, రూపాని అతని దివ్య రూపములు చ కూడా
జన్మ కర్మభిహి, అతని దివ్యమగు జన్మ కర్మలతో భేజే ప్రకటమగును. సహా అతడు మహ్యాం నాకు పరమః పరమపురుషుడు ప్రసీదతు కర్ణజూపుగాక. భావం, దక్షుడు ప్రార్థనలు ఇవి. ఇక దక్షుడి యొక్క ఈ భావము ఏం చెప్తున్నాడంటే, ఓ అచింత్య విభూతి సంపన్నుడు భౌతిక నామ రూప లీలా రహితుడు సర్వవ్యాపినైన భగవానుడు తన పాదపద్మ సేవలో నెలకొనిన భక్తుల ఎడ విశేష కరుణ కలిగి ఉండును. ఆ విధముగా అతడు విభిన్న లీలలతో దివ్య నామ రూపములను ప్రదర్శించును. సచ్చిదానంద విగ్రహుడగు ఆ దేవదేవుడు నాయడ ప్రసన్నుడు అగుగాక. భావం భాష్యం తెలిపిన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ కి జై. ఇక ప్రభుపాదుల భాష్యం చెప్తున్నారు. అనామరూప అను విశేషమగు పదమును గూర్చి వ్యాఖ్యానించుచు శ్రీధర స్వామి ప్రాకృత నామరూపరహితోపి అని పలికిరి. భగవంతునికి భౌతిక నామము అంటే ప్రాకృత నామము లేదని, అనామ అంటే నామము లేనివాడని అర్థము అను పదము సూచించును. తన పుత్రుని పిలుచుటకు నారాయణాయని పలికినంత మాత్రమున అజామిలుడు మోక్షమును బడిసెను. అనగా నారాయణ నామము ఏదో లౌకిక నామము కాదు, అది అప్రాకృతము కనుక అనామ అన్న పదము సూచించున్నది ఏమనగా భగవాని నామము ఈ భౌతిక జగత్తునకు చెందినది కాదు అని అర్థము. హరే కృష్ణ మహామంత్రము ధ్వని ప్రాకృత శబ్దం కానే కాదు. అట్లే శ్రీకృష్ణ భగవానుని రూపము జన్మ కర్మలు కూడా అప్రాకృతములే. భక్తుల ఎడ వారితో పాటు అభక్తుల ఎడ కరుణ చూపటకే ఆ దేవదేవుడు దివ్యమగు నామరూప లీలలతో ఈ భౌతిక జగత్తునందు అవతరించును. అల్పజ్ఞులు ఈ విషయము ఎరుగగా ఆ నామరూప లీలాదులను ప్రాకృతమని తలచి పరతత్వము నామరూప సహితమనడి విషయమును నిరాకరింతురు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. పాకృతములు అపాకృతములు అనగా దాని వివరణ చెప్పండి ప్రభు. చెప్తున్నా ప్రభు, ఇప్పుడు అదే అక్కడ వెళ్తున్నా. అచింత్య విభూతి సంపన్నుడు భౌతిక నామరూప లీలారహితుడు సర్వవ్యాపి అయిన భగవానుడు తన పాద పద్మ సేవలు నెలకొనిన భక్తుల ఎడ విశేష కరుణ కలిగి ఉండును అని దక్షులు చెప్తున్నారు. ఇక్కడ అచింత్య విభూతి సంపన్నుడు అంటే మనము చింతన చేయలేం. ఆయన విభూతులు ఎన్ని అంటే చెప్పలేం. అంటే చెప్పలేనన్ని విభూతులు కలిగి ఉండే సంపన్నుడు ఎవరంటే భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడు. అలాగే భౌతిక నామ రూప లీలారహితుడు అంటే భౌతికమైన నామం కాదు ఆయనది, మనలాంటి భౌతికమైన పేర్లు కాదు భగవానుడివి, దివ్యమైనవి. కాబట్టి ఆయన నామము ఆయన రూపం కూడా దివ్యమైనదే. మనలాంటి రూపం కాదు ఆయనది, దివ్యమైన రూపము. ఆయన చేసే లీలలు అంటే కర్మలు ఏవైతే పనులు చేస్తారో ఆ లీలలు ఏవైతే కథలు ఉన్నాయో అవన్నీ కూడా ఆయన చాలా దివ్యమైనవి, భౌతిక పరమైనవి కావు. కాబట్టి భౌతికమైన నామము కాదు, భౌతికమైన రూపము కాదు ఆయనది, భౌతికమైన కర్మ కూడా కాదు ఆయనది. కాబట్టి భౌతిక నామ రూప లీలారహితుడు అని చెప్పేసి ఇక్కడ ఆ దక్షులు చెప్తున్నారనమాట. అలాగే సర్వవ్యాపినైన భగవానుడు, ఆయన సర్వంతర్యామి. ఆయన తర్వాత సర్వవ్యాపి, అంతటా ఉంటాడు. ఎక్కడున్నాడంటే ప్రతి చోట ఉన్నాడు. ఎక్కడ లేడని చెప్పు అని చెప్తాడు అనమాట ప్రహ్లాదుడు తన తండ్రితోటి. కాబట్టి హిరణ్యకశ్యపుడు చెప్తున్నాడు, ఇందు గలడు అంత లేడును సందేహంపు లేదు,
ఎందెందు వెతికిన అందందే గలుడు చక్రి సర్వోపగతుండు దానవాగ్రిని వింటే అని చెప్తాడు అనమాట. కాబట్టి ఆ విధంగా సర్వవ్యాపి భగవానుడు తన పాద పద్మ సేవలు నెలకొలిన భక్తుల ఎడ విశేష కరుణ కలిగి ఉండును. హరి బోల్. కాబట్టి ఆయన యొక్క పాద పద్మ సేవ చరణాలను ఎవరైతే ఆశ్రయిస్తారో, శ్రీకృష్ణ పాద చరణాలను పాదములను ఆశ్రయిస్తారో వాళ్ళకి పైన మరి విశేషమైన కరుణ, మరి ప్రహ్లాదుని పట్ల విశేషమైన కరుణ చూపెడా లేదా? కాబట్టి ఆ విధంగా చూపిస్తాడు భగవానుడు. ఆ విధంగా అతడు విభిన్న లీలలతో దివ్య నామ రూపములను ప్రదర్శించును. ఆయన యొక్క నామము దివ్యమే, తర్వాత ఆయన యొక్క రూపములు కూడా దివ్యమైనవే. సచ్చిదానంద విగ్రహుడు, సచ్చిత్ ఆనంద స్వరూపం భగవానుడిది, మనది కాదు, మనది భౌతికమైనది. భౌతిక ఇంద్రియములతోటి, ఈ పంచ మహాభూతములతోటి మొత్తము 24 తత్వములతోటి ఏర్పడిన దేహం మనది, భౌతిక దేహం మనది. కానీ భగవంతుడిది అటువంటిది కాదు. సచ్చిద్ ఆనంద విగ్రహం ఆయన దేహం, ఆయన దివ్య దేహం ఆయనది. ఆ దేవదేవుడు నాయడ ప్రసన్నుడుగాక అని చెప్పేసి ఆయన ప్రార్థించినాడు విష్ణు భగవానుడిని. ఇక భాష్యం ప్రభాదులు చెప్తున్నాడు. అనామ రూప యో అనుగ్రహార్థం భజతాం పాదమూల అనామ రూపో భగవాన్ అనంత. కాబట్టి అనామ రూప అంటే అనే విశేష పదము ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ చెప్తా అంటే దీని గురించి చెప్తున్నాడు. శ్రీధర స్వామి అప్రాకృత నామరూప రహితోపి అన్నాడు. మరి ప్రాకృతం అంటే ఏమి? ప్రకృతి సంబంధించింది, అంటే భౌతికమైనది అర్థం అనమాట. కాబట్టి ప్రాకృత నామ రూపరహితోపి అని చెప్పినాడు అనమాట. కాబట్టి ప్రాకృతమైనది అనగా భౌతికమైనది అని అర్థం. కాబట్టి ఆయనది భగవంతునికి సంబంధించిన నామం భౌతికమైన నామమా? మనలాంటి పేరా? కాదు. మరి ఆయన యొక్క నామము ఎటువంటిదంటే, అందుకే ఆయనకి భౌతికమైన పేరు లేదు అని అర్థము. దానిని అనామ అని చెప్పేసి అంటారు. కాబట్టి నామము లేనివాడు అని అర్థం. అంటే ఏమి? భౌతికమైన నామము లేనివాడు అని అర్థం, అంతే కానీ ఆధ్యాత్మిక నామం లేదా అంటే ఆయనకి కోటాను కోట్ల నామాలు ఉన్నాయి. మరి మరి భగవంతుడు అనంతుడు, అనంతమైన పడగలు నోళ్లు కలిగిన ఆయన భగవానుడి యొక్క నామాలను పలకలేకపోతున్నాడంట. అన్ని నోళ్లున్నా కూడా భగవంతుడి నామాలను స్మరణ చేయాలంటే అన్ని కోటాను కోట్ల నామాలు భగవంతుడికి ఉన్నాయి. కాబట్టి నామం లేనివాడు కాదు, ఆధ్యాత్మిక నామం కలవాడని అర్థము ఇక్కడ. అది శ్రీధర స్వామి ఇక్కడ పలుకున్నాడు అనమాట. దానికి మరి భాగవతంలో అజామిలుడి వృత్తాంతం తీసుకోండి. ఇప్పుడు అక్కడ నారాయణ అనే పదమన్ని మనము భౌతికంగా అనుకుంటాము, కానీ అది యాక్చువల్గా నారాయణ అనే నామం ఎవరిది? నారాయణుడిది, లక్ష్మీనారాయణుడిది. మరి ఆ భగవానుడి యొక్క నామం పిలిచినాడు నారాయణ 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 అని చెప్పేసి భయపడి అజామిలుడు ఎప్పుడైతే గట్టిగా 3 సార్లు పిలిచాడో తన కొడుకును ఉద్దేశించి, కానీ అక్కడ ఎవరొచ్చారు? మరి చతుర్భుజములు కలిగిన మరి నారాయణ పార్షదులు 4 అక్కడికి వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వచ్చేస్తారు అక్కడికి. కాబట్టి ఆ విధంగా వచ్చి ఆ నామము పలికినంతనే ఆయనకి మోక్షాన్ని పొందినాడు కదా. కాబట్టి అనగా నారాయణ నామము ఏదో లౌకిక నామము కాదు అని అర్థము. అది అప్రాకృతము. ప్రాకృతం అంటే భౌతికమైనది, అప్రాకృతం అంటే ఆధ్యాత్మికమైనది. కనుక అనామాన పదము సూచించుట ఏమనగా భగవాని నామము ఈ భౌతిక జగత్తునకు చెందినది కాదు. అందుకే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఏదైతే మంత్రం ఉందో అది ప్రాకృతమైనది కాదు, అప్రాకృతమైనది అంటే ఆధ్యాత్మికమైనది అని అర్థం అన్నమాట. ఈ భౌతిక జగత్తునకు చెందినది ఏదైతే కాదు దాన్ని అప్రాకృతం అంటారు. ఈ భౌతిక జగత్తుకు చెందినది ఏదైతే ఉంటుందో దానిని ప్రాకృతము అంటారు అనమాట. ప్రాకృతము, ప్రకృతి చెందినది ప్రాకృతం. కనుక ఇక్కడ హరే కృష్ణ మహామంత్రము ధ్వని ప్రాకృత శబ్దము కాదు, అది అప్రాకృతం అంటే ఆధ్యాత్మికమైనది, భౌతికమైనది కాదు. అట్లే శ్రీకృష్ణ భగవానుని రూపము జన్మకర్మలు కూడా అప్రాకృతములే, అవి కూడా దివ్యములే, ఆధ్యాత్మికములే అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి భక్తుల ఎడ, వారితో పాటు అభక్తుల ఎడ కరుణ చూపటకే ఆ దేవదేవుడు దివ్యమగు నామ రూప లీలలతో ఈ భౌతిక జగత్తునందు అవతరించును.
మరి కేవలము భక్తుల ఎడ అంటే భక్తుల ఎడ ఆయనకి అనురాగము ఎక్కువ ఉండవచ్చును కానీ విశేష కరుణ చూపొచ్చు కానీ మరి అభక్తుల ఎడల ఆయనకి ఏమైనా ద్వేషం ఉందా అంటే లేదు. వాళ్ళకు కూడా ఆయన కరుణ చూపుతారు అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఈ భౌతిక జగత్తునందు అవతరించును. ఎలా ఆ శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు రూపములు మరియు జన్మ కర్మములు కూడా అప్రాకృతములే. భక్తుల ఎడ వారితో పాటు అభక్తుల ఎడ కూడా కరుణ చూపటకు ఆయన భగవంతుడు దివ్య మగు నామము, రూపము, లీలలు చేయుటకు ఈ భౌతిక జగత్తుకు ఎవరి కోసం వస్తాడు? భక్తుల కోసము వస్తాడు. అల్పజ్ఞులు ఈ విషయము ఎరుగగా ఆ నామరూప లీలాదులు ప్రాకృతమని తలచి పరతత్వము నామరూప సహితమనేది విషయమును నిరాకరింతురు. ఇక ఈ భౌతిక జగత్తులో ఉండే వాళ్ళు ఎవరంటే మరి అల్పజ్ఞులు. ఎవరంటే భగవంతుని పట్ల ఎవరికైతే భక్తి లేదో మరి ఆయన నామ రూప లీలలను ఎవరైతే విశ్వసించరో వాళ్ళని అల్పజ్ఞులు అని అనవచ్చు. కాబట్టి అల్పజ్ఞులు ఈ విషయం ఎరుగక ఈ అదే భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు మరి భక్తుల ఎడ అభక్తుల ఎడ కూడా కన్ను చూపటకు మరి అవతారాలు తీసుకుంటాడని చెప్పేసి నామరూప లీలాదులు చేసి వాళ్ళని ఉద్ధరిస్తాడని చెప్పేసి చెప్తున్నాడు కదా. కాబట్టి ఇది అల్పజ్ఞులకు అర్థమవుతుందంటే అర్థం కాదు అని అంటున్నారు. కాబట్టి అవి ప్రాకృతం అని తెలుస్తారు, అవి భౌతికమైనవే అంటారు. ఏదో ఆ రాజు పుట్టాను, ఈ రాజ్యము ఏలెను, వాళ్ళు ప్రజలను పరిపాలించను, వారిపై దండిత్తను అని భౌతికమైన కథలు ఏవైతే ఉన్నాయో అటువంటి కథలుగా తలపోస్తారు అల్పజ్ఞులు అని చెప్పేసి ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు అన్నమాట. కాబట్టి పరతత్వము నామరూప సహితమైన విషయమును నిరాకరింతురు. కాబట్టి పరతత్వం అని ఒక నామం ఉందా అంటే ఉంది. గోవిందుడు, గోవిందం ఆది పురుషం తమహం భజామి బ్రహ్మదేవుడు చెప్పాడు కదా. కాబట్టి భగవంతుడికి నామము ఉన్నది, తర్వాత రూపము ఉన్నది, సచ్చిత్ ఆనంద విగ్రహం ఆయనది. కాబట్టి ఆయన యొక్క స్వరూపము మరి కృష్ణుడి యొక్క రూపం ఎటువంటిదంటే సర్వాకర్షకుడు, మరి ఆనందము, నిధి. కాబట్టి ఆ రెండు ఆయనలో ఉన్నాయి. కాబట్టి అందుకే ఆయన యొక్క దివ్య విగ్రహాన్ని చూసి అందరూ మయమర్చిపోతారంట, అందరూ ఆకర్షితులు అవుతారంట. సర్వాకర్షకుడు ఆయన. ఆయన చూస్తే ఆనందం కలుగుతుందంట, ఆనంద నిధి ఆయన కృష్ణ అంటే. కాబట్టి భగవంతుడి యొక్క పరతత్వం యొక్క నామము ఆధ్యాత్మికము, రూపము ఆధ్యాత్మికము, తర్వాత సహితమైనది విషయము నిరాకరిస్తారు ఎవరంటే అల్పజ్ఞులు. కానీ భక్తుడు నిరాకరించడు. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అంటాడు అనమాట. కాబట్టి భగవంతుడు నామ రూప రహితుడనడి అభక్తుల నిర్ణయమును భగవాని నామం భౌతికము కాదని తెలిసి ఉండడి భక్తుల నిర్ణయమును సునిశ్చితముగా పరిశీలించినచో ఆ రెండు నిర్ణయములు ఒక్కటే అని అవగతమగును. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే భగవానుడు నామరహితుడనియు అన్నది అభక్తుల నిర్ణయము, భగవాని నామము భౌతికము కాదని తెలిసి ఉండడి భక్తుల నిర్ణయమును సునిశ్చితముగా పరిశీలించినచో ఆ రెండు నిర్ణయములు ఒక్కటే అని అవగతమగును. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే భగవాన్ యొక్క నామం భౌతికం కాదు అనేది ఎంత నిజమో, భక్తులు చెప్పేది ఎంత నిజమో, మరి భగవానుడు నామరహితుడనేది అభక్తులనే కూడా అంటే ఏమి భౌతికంగా ఆ నామము కాదు, భౌతికమైనది కాదు. కాబట్టి భగవంతుడికి నామం లేదని చెప్తారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదులు. కాబట్టి శ్రీకృష్ణుని నామరూప జన్మ కర్మలు భౌతికమైనవి కావనేది ఇక్కడ సత్యము. అయినను అతడు జన్మించుచున్నాడు. ఈ విషయమున భగవద్గీత 4వ అధ్యాయము 6వ శ్లోకం నుండి ఇట్లు పలుకుచున్నది. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవా వ్యాత్మమాయయా. భగవానుడు అజుడే అయినను అంటే జన్మ లేనివాడు అయినను, భగవానుడు అజుడే అయినను అతని దేహము పరిణామశీలము కాకపోయినను శుద్ధ సత్వ స్థితిలో నిలిచి అతడు అవతరించుచుండును. భగవానుడు అజుడే అంటే ఏమి? జన్మ లేనివాడే, జన్మరహితుడే.
అజుడు. అతని దేహము పరిణామశీలము కాకపోవును కదా. ఆయన దేహంలో ఏమైనా మార్పులు వస్తాయి మనలాగా కదా. చిన్నగా అంటే తల్లి గర్భం నుంచి నవజాత శిశువు, తర్వాత బాల్యావస్థ, తర్వాత యవ్వనావస్థ, తర్వాత గృహస్థ అంటే యుక్త వయసు రావడము, ఆ తర్వాత వచ్చేసి మరి సంసారం చేసేసాక 50 సంవత్సరాల తర్వాత ఇక క్రమముగా వచ్చేసి ఇంకా పైబడినాక వృద్ధాప్యం రావడము, తర్వాత రోగములకు గురి కావడము, తర్వాత ఆ రోగముల బారిన పడి మరి దేహము కృషించేసి నశించడము, ఆ తర్వాత నశించడం అంటే మరణము కలగడము. ఇటువంటి దేహమా భౌతికమైన దేహానికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి, కానీ భగవంతునిది మాత్రం ఆధ్యాత్మికము, సచ్చిత్ ఆనంద స్వరూపము. కాబట్టి అతని దేహము పరిణామశీలము కాకపోయినను, అజుడే అయినను అంటే జన్మ లేనివాడు, మరి దేహంలో మార్పులు లేనివాడు, అంటే పుట్టుట గిట్టుట లేనివాడు అయినప్పటికీ శుద్ధ సత్వ స్థితిలో నిలిచి అతడు అవతరించుచుండును. ఆయన యొక్క స్థితి ఎటువంటిదంటే శుద్ధ సత్వ స్థితి. శుద్ధ సత్వ స్థితి అనమాట. కాబట్టి మనము ఆ స్థితిలో ఉన్నామా అంటే లేం. మనం ఉండేది త్రిగుణాల యొక్క అవ్యక్తములైన త్రిగుణములు ఏవైతే ఉన్నాయో సత్వ రజో తమో గుణములను కలిగిన వాళ్ళం మనము. కాబట్టి మనము ఆ స్థాయికి వెళ్ళాలంటే గనక అది భగవంతుడి యొక్క స్థాయి, అది శుద్ధ సత్వ స్థితిలో ఉంటాడు ఆయన. కాబట్టి ఆ త్రిగుణాలకు అతీతంగా ఉండేవారాయన. కాబట్టి ఆ విధంగా త్రిగుణాలకు అతీతంగా ఆయన మరి అవతరిస్తాడు, వస్తాడు వెళ్తాడు, అంతే. ఆయన అవతరిస్తాడు కనుకనే అతడు దివ్యమగు నామరూప కర్మలను ప్రదర్శించును. కాబట్టి ఒకరు శుద్ధ సత్వ స్థితిలో ఎవరైతే నిలిచి మరి ఉంటారో ఆ స్థితిలో ఉండే భగవానుడు మాత్రమే, కేవలం శ్రీకృష్ణ భగవానుడే శుద్ధ సత్వ స్థితిలో ఉండేది. కాబట్టి మరి గీతలు చెప్తారు, మరి త్రిగుణములు సంబంధించి మరి సత్వగుణము ఉండేవాళ్ళు దేవతలను పూజిస్తారు, రజోగుణము కలవారులో ఉండేవాళ్ళు రాక్షసులను పూజిస్తారు, తమో గుణములో ఉండేవారు భూత ప్రేతములను పూజిస్తారు అని చెప్పినట్టు ఈ 3 గుణాలకు అతీతంగా ఉండే గుణమే శుద్ధ సత్వ స్థితి. అది పరమాత్మ సంబంధించి స్థితి. కాబట్టి ఆ భగవానుడు ఆ విధంగా వచ్చి వెళ్తారు, అవతారం తీసుకుంటాడని చెప్పేసి ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు. కనుకనే అతడు దివ్యమగు నామరూప కర్మలను ప్రదర్శించును. కాబట్టి ఆయన యొక్క నామము దివ్యము, ఆయన యొక్క రూపము దివ్యమే, ఆయన యొక్క కర్మలు కూడా దివ్యము. జన్మ కర్మ చమే దివ్యం ఏవం యోవేతి తత్వ తథా అని చెప్పినాడు భగవానుడు కాబట్టి గీతలో. కాబట్టి భక్తుల ఎడ అతడు చూపెడి ప్రత్యేక కరుణ అది ఏ. కాబట్టి ఎందుకు వస్తాడు? ఆయనకు జన్మించవలసిన అవసరము లేదు, మరి అయినా కూడా మరి ఎందుకు వస్తాడంటే భక్తులను ఉద్ధరించడానికి, అభక్తులను కూడా కరుణ పైన చూపడానికి మాత్రం ఆయన వస్తున్నాడని చెప్పాడు. కాబట్టి భక్తుల ఎడ అతడు చూపేది ప్రత్యేక కరుణ అది ఏ. అదే ప్రత్యేక కరుణ భగవంతుడు చూపేది. పరతత్వము రూపసహితమా లేక రూపరహితమా ఎనుచు ఇతరులు కేవలము వాదములతో మునిగియున్నను భక్తుడు మాత్రం భగవనుని స్వయముగా గాంచి భగవత్కరుణ వలన ఆధ్యాత్మిక భావ విహ్వలుడగును. ఇక్కడ ఈ అల్పజ్ఞులు అని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే భగవంతుడికి నామము లేదు, రూపం లేదు అని. కొంతమంది లేదు రూపం ఉంది అని చెప్పేసి కొంతమంది అంటే కొంతమంది జ్ఞానులు, మరి అజ్ఞానులు, ఈ 2 తరగతుల వాళ్ళు ఉండేసి వాదోపవాదములు చేసుకుంటారు. పరతత్వము రూపరహితమా, అయితే రూపం ఎక్కడుంది, మరి నామం ఉందా, నామం ఎక్కడుంది అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళు ప్రతివాదములు చేసుకుంటారు తప్ప సత్యాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటారు. కాబట్టి పరమ సత్యాన్ని గ్రహించే వాళ్ళు ఎవరంటే కేవలము కృష్ణ భక్తులే. కాబట్టి భక్తుడు మాత్రం ఏమిస్తాడు? భగవానుని స్వయముగా గాంచి భక్తి యోగమునందున్నప్పుడు మాత్రమే భగవానుడు అవగతమవుతాడు. మరి మన ఏదైతే భౌతికమైన ఇంద్రియములతో కలిగి ఉన్నప్పటికీ భక్తుడు మరి ఆ ఇంద్రియాలను భగవంతుని సేవలో నియుక్తం చేయడం వలన ఆ ఇంద్రియములు, ఆ భౌతిక ఇంద్రియములు ఏమిటాయంటే మరి దివ్యములైపోయి ఆ విధంగా భగవంతుని కాంచగలడు. కాబట్టి ఒకరు
భౌతిక ఇంద్రియములతో భగవానుని గాంచగలడా అంటే గాంచలేడు. ఏ విధంగా గాంచగలడు? భౌతిక ఇంద్రియములు కలిగిన ఉన్నప్పటికీ భక్తుడు భక్తి యోగంలో ఉండి ఆ ఇంద్రియాలన్నిటినీ భగవంతుని మరి ఇంద్రియ తృప్తికై భగవంతుని ఇంద్రియ తృప్తికై ప్రయత్నం చేస్తూ మరి ఇంద్రియాలను మరి శుద్ధి చేసుకొని దివ్యములుగా ఏర్పాటు చేసుకొని ఆ విధంగా భగవంతుని గాంచగలరు. కాబట్టి భగవత్కరణ వలన అది ఎట్ట సాధ్యము? మన ప్రయత్నం అంటే భక్తుల యొక్క ప్రయత్నం, కేవలం భక్తుల యొక్క ప్రయత్నం వలన సాధ్యం కాదండి. అది గురువు యొక్క భగవంతుడి యొక్క కృప వలనే సాధ్యం అని చెప్పేసి ఇక్కడ మనం గ్రహించాలి. కాబట్టి భగవంతుడి కరుణ వలన మాత్రమే మరి భక్తుడు స్వయముగా భగవానుని గాంచగలడు. ఆధ్యాత్మిక భావ విహ్వలుడు అగను. కాబట్టి చైతన్య మహాప్రభు ఆధ్యాత్మిక భావ విహ్వలుడు అయ్యాడనమాట. కన్నీరు కార్చిపోయాడంట నామాన్ని విని పలుకుతూ భగవానుడి యొక్క దర్శనం చేసుకుంటూ మరి దండ ప్రణామం చేసేటప్పుడు మరి ఆ విధంగా ఆయన యొక్క అంటే చింతన నిత్యం కృష్ణ చింతనలో ఉండేసి ఆయన దేహము బాగా వేడెక్కి మరి వేడి ఎక్కినప్పుడు జ్వరం ఏ విధంగా వచ్చినప్పుడు ఏదైతే మనము ఒక చింతనలో చేసినప్పుడు మరి చిన్నపిల్లలు ఏం చేస్తారంటే తల్లి దూరం అయిపోయినప్పుడు వాళ్ళు భయముతో అమ్మ కోసం చింతన చేసి మొత్తం దేహమంతా వేడెక్కి జ్వరం వచ్చేస్తుంది పిల్లలకు. అమ్మ లేనప్పుడు అమ్మ కోసం చింత చేసి ఆ విధంగా చైతన్య మహాప్రభు చేసి జగన్నాథుడి కోసము పూరి జగన్నాథుడి దర్శనం కోసము చింత చేసి దేహమంతా వేడెక్కేసి ఇంకా అక్కడ ఆయన దండ ప్రణామం చేసేటప్పుడు ఆ రాయే కరిగిపోయిందట ఆ వేడికి. హరిబోల్. కాబట్టి అది భావ విహ్వలుడు అని చెప్పేసి భక్తుడి యొక్క విహ్వలత అక్కడ భగవానుడు చైతన్య మహాప్రభు ఆయనే భక్త్యావతారంగా చూపాడు. భగవానుడు ఏ కార్యము చేయడని అల్పజ్ఞులు పలుకుదురు. ఆయనకేం పని ఉంది అంటారు అనమాట. ఎవరికి? కృష్ణుడికి. కానీ ఆయనకి చాలా పనులు ఉన్నాయి. కాబట్టి అల్పజ్ఞుడు అంటాడు ఏం పని లేదు ఆయనకి, భగవానుడికి అంటారు. ఆయన చేయాల్సిన పని లేదు వాస్తవమే. కానీ ఆయన ఇది ఎందుకోసం పని చేస్తాడు? భక్తుల కోసం చేస్తాడు. అందుకే వాస్తవమునకు అతడు చేయవలసినది ఏదీ లేదు. ప్రభుపాదులు చెప్తున్నాడు. కాబట్టి వాస్తవంగా భగవంతుడు చేయాల్సినది ఏదో పని ఉందంటే లేదు. మనకైతే డ్యూటీలు ఉన్నాయి, పోవాలి, చేయాలి. కానీ ఆయనకు ఉందా? లేదు. కాబట్టి మనకైతే భవరోగం కదా. కాబట్టి ఈ ఏదైతే ఆకలి అని చెప్పేసి రోగం ఏదైతే ఉందో దానికోసం ఈ దేహ పోషణ కోసం మనము ఏం చేయాలంటే మరి కర్మ చేయక తప్పదు. కాబట్టి ఆ విధంగా భగవంతుడు వాస్తవమునకు చేయవలసినది ఏదీనూ లేదు. అయినను సమస్తమును ఆతడే నిర్వహింపవలసి ఉండును. కానీ ఈ లోకాలు ఏవి నిన్నైతే ఉన్నాయి, కోటాను కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి. అలాగే దీనికి 3 రెట్లు కోటాను కోట్ల ఆధ్యాత్మిక లోకాలు, ఆధ్యాత్మిక జగత్తులో వైకుంఠాలు ఉన్నాయి. వీటినన్నిటినీ నిర్వహించే బాధ్యత ఎవరిదంటే ఆయనదే. ఆయా లోకపాలకులను ఏర్పాటు చేసి వాళ్లకు శక్తి ఇచ్చేసి మరి వాళ్ళకు జ్ఞానం ఇచ్చేసి ఆ పరిపాలన చేసే దక్షత, నిర్వహించే దక్షత, శక్తులు అన్ని కృష్ణ భగవానుడు ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు చేయగలరు. ఆ విధంగా నిర్వహిస్తా ఉంటారు వాళ్ళంతా. మరి నిర్వహించే వాళ్లకు కూడా కనిపెడుతూ ఉంటాడు. కాబట్టి ఆ నిర్వహణలో కూడా ఆయన ఉంటారని చెప్పేసి ఇక్కడ చెప్తాడు. ఏలయనగా ఆ దేవదేవుని అనుమతి లేనిదే ఎవడను ఏ కార్యము అనురింపజాలడు. మరి మనము తీసుకున్న ఆహారాన్ని కూడా మనం జీర్ణం చేసుకోగల శక్తి మనకుందా అంటే లేదు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణిన అని చెప్పాడు. ప్రాణములలో పచామ్యాన్నం. కాబట్టి చతుర్విధ పచాన్యం అంటే 4 విధములైన భక్ష్య భోగ్య లేఖ్య చోష్యములు నేను జీర్ణం చేస్తానని చెప్తాడు. కాబట్టి మనం తీసుకునే ఆహారం కూడా జీర్ణం చేసుకోలేని స్థితిలో జఠరాగ్నిగా నేనుండి వాళ్ళకు ఆకలి కలిగిస్తాను. వాళ్ళు తిన్న ఆహారాన్ని మరి నేను జీర్ణం చేస్తానని చెప్తాడు. కాబట్టి అంతటా ఉండి అన్నీ చేసేది ఎవరంటే ఆయనే. కాబట్టి ఏ కార్యము ఎవరైనా చేయాలంటే గనక కృష్ణుడి యొక్క మరి కృప లేకపోతే జరుగుతుందంటే అసాధ్యము. ఆయనను అజుడు మాత్రము అతడు ఏ విధంగా పనిచేయుచున్నాడో సమస్త ప్రకృతి అతని నిర్దేశమున ఎట్లు పని చేయుచున్నదో గాంచజాలము. అంటే మనమంతా చూడగలమా అంటే మనకంతా తెలుసా అంటే తెలియదు. మనకేం తెలియదు. అసలు గురువు శాస్త్రం చెప్పినది విన్నాం కాబట్టి ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు కాబట్టి మనం చెప్తున్నాం ఇక్కడ. కాబట్టి భగవంతుని శక్తులే చక్కగా కార్యనిర్వహణము కావించుచున్నవి.
మరి భగవంతుడి శక్తులే ఇవన్నీ. ఈ మనం ఉండే బ్రహ్మాండంలో 14 లోకాలు ఉన్నాయి. ఇటువంటి బ్రహ్మాండములు ఈ చీకటి ఆకాశం అంటే భౌతిక జగత్తులో కోటాను కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి. మన బ్రహ్మాండంలో ఉండే మన 14 లోకాలు మాత్రం దాంట్లో భూలోకము, సువర్లోకము, భూః భువః సువః అంటే భూలోకము, తర్వాత పితృలోకము, స్వర్గలోకము, తర్వాత మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము, ఊర్ధ్వలోకాలు 7, అతల వితల తలాతల రసాతల మహాతల పాతాల లోకములు 7. ఇవన్నీ 14 లోకాలు బ్రహ్మాండంలో ఉండగా, ఇటువంటి బ్రహ్మాండాలు కోటాను కోట్లు ఉండగా, ఇవన్నీ వచ్చేసి ఒక చీకటి ఆకాశమైన ఈ భౌతిక జగత్తులో ఉండగా, మరి తమసోమ జ్యోతిర్గమయ ఆధ్యాత్మిక జగత్తులో వచ్చేసి వెలుగు జగత్తులో ఉండే వెలుగు ఆకాశంలో ఉండే ఆధ్యాత్మిక జగత్తులో వచ్చేసి కోటాను కోట్ల ఆ వెలుగు భగవంతుడి యొక్క కృష్ణుడి యొక్క దేహం నుంచి వచ్చే ప్రకాశము, ఆ ప్రకాశములో కోటాను కోట్లు, ఇక్కడికి 30 కోట్లు ఉంటే అక్కడ 90 కోట్ల వైకుంఠాలు వేలాడుతుంటాయంట ఆ ప్రకాశంలో. మరి ఆ 90 కోట్ల వైకుంఠములలో కూడా 90 కోట్ల మంది విష్ణువులను ఏర్పాటు చేసింది ఎవరంటే కృష్ణుడు. కాబట్టి వీటికి అందరికీ నిర్వహించే శక్తి ప్రసాదించేసింది ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు. ఆయన ఒక్క శక్తి మాత్రమే ఆ విధంగా వచ్చేసి ఆయన ఆ విధంగా అందరికీ చేస్తాడు. భౌతిక జగత్తు, ఆధ్యాత్మిక జగత్తు సంబంధించిన శక్తులన్నీ ఎవరి నియంత్రణలో ఉంటాయి, నిర్వహణలో ఉంటాయి అంటే కృష్ణుడి యొక్క నియంత్రణ ఉంటాయని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి భగవంతుని శక్తులే చక్కగా కార్యనిర్వహణము కావించుచున్నవి. న సత్య కార్యం కరణం చ విద్యతే నత్సమాంసాభ్యచిది గచ్చ దృశ్యతే. ఇక్కడ ఒక శ్లోకం చెప్తున్నారు. చేతాస్పతరోపనిషత్తులో వచ్చేసి ఇక్కడ చెప్పిన శ్లోకం ఇది. న సత్య కార్యం కరణం చ విద్యతే నత్సమాంసాభ్యబ్ధి గచ్చ దృశ్యతే. పరాశ శక్తిర్వివిధైర్వ శ్రూయతే స్వాభావికీ జ్ఞాన బలక్రియా చ. భగవానుని శక్తులు పరిపూర్ణములైనందున సమస్తము శీఘ్రమే అతని సంకల్పం మాత్రమున జరిగిపోవును. కాబట్టి భగవంతుడి యొక్క శక్తులు పరిపూర్ణములైనవి, మనవో అసంపూర్ణములైనవి, ఆయనవి పరిపూర్ణములైనవి, సంపూర్ణములైనవి. కాబట్టి భగవానుని శక్తులు పరిపూర్ణములైనందున సమస్తమును శీఘ్రమే అతని సంకల్ప మాత్రమున జరిగిపోవును. ఆయన సంకల్పం మనసులో చేస్తే చాలా అయిపోయింది, జరిగిపోతాయి అన్ని. అంత శక్తివంతుడు, పరిపూర్ణ శక్తివంతుడు భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు. కనుక అతడు స్వయముగా చేయవలసినది ఉండదు. అంతే, అక్కడ ఉండి చక్కని తిప్పేస్తాడు కృష్ణుడు, అంతే. అన్ని చకచక జరిగిపోతాయి. భగవంతుడు వెల్లడి కాని వారలు అతడెట్లు పని చేయుచున్నాడో గాంచజాలరు. ఎట్లా చేస్తాడు? ఎక్కడో గోలోకంలో ఉంటాడంట, ఇక్కడ చేస్తాడంట. ఎట్లా చేస్తాడు అంటారు ఎవరు అంటే ఆ భక్తులు. కాబట్టి వాళ్ళకు వెల్లడవుతాడా భగవానుడు అంటే వెల్లడి కాడు. అందువలన ఒకవేళ భగవానుడు ఉన్నప్పటికీ అతడు చేయవలసినది ఏదీను లేదు. అతనికి ఒక ప్రత్యేకము నామము లేదనుచు వారు తలచుదురు. కాబట్టి భగవంతుడు వెల్లడి కాని వారలు అతడు ఎట్లు పని చేస్తున్నాడో వాళ్ళు చేయలేరు, వాళ్ళకి అర్థం కాదు. ఎట్లా పని చేస్తాడు ఆయన అని చెప్పి అంటాడు అనమాట. అందువలన ఏం చెప్తాడు? ఒకవేళ భగవానుడు ఉన్నప్పటికీ అతడు చేయవలసినది ఏది లేదు కదా. ఒకవేళ ఉన్నాడు అనుకో, ఆయనకి ఏం పని లేదు అంటారు. అతనికి ఒక ప్రత్యేకమైన నామం ఉంది అంటే ఆ నామం కూడా లేదు, రూపం లేదు, నామం లేదు, ఆయనకు పని లేదు. తర్వాత ఆయన ఉంటే మరి కనబడు. ఇవన్నీ చాలా మరి వెల్లడి కాని వాళ్ళు చేసే ప్రశ్నలు అన్నమాట ఇవన్నీ. కాబట్టి దివ్య కర్మల కారణమున భగవానుని నామములు వాస్తవమునకు ఇది వరకే నెలకొని ఉన్నవి. కాబట్టి భగవంతుడి యొక్క నామాలు దివ్యములు. కాబట్టి ఆ దివ్య కర్మలు ఏవైతే ఆయన చేసే కర్మలు దివ్యములైనవి కాబట్టి మరి భగవంతుని నామములు కూడా వాస్తవముగా దివ్యములైనవి కాబట్టి ఇది వరకు ఈ దివ్య కర్మలను అనుసరించే నామములు కలిగి ఉన్నాడు. కాబట్టి ఒక్కొక్క కర్మ చేయడానికి ఒక్కొక్క నామం స్వీకరిస్తాడు భగవంతుడు. కాబట్టి దేవదేవుడు కొన్ని మార్లు గుణకర్మనామ అని పిలవబడును. గుణ కర్మనామ. కాబట్టి ఇక్కడ భగవంతుడి యొక్క గుణావతారములు, లీలావతారములు, శక్త్యావతారములు అని చెప్పేసి మరి ఉన్నాయి కదా. మరి గుణములంటే ఎన్ని గుణములు? త్రిగుణములు. భౌతిక జగత్తులో ఉండే గుణాలు ఏవైతే ఉన్నాయో మరి ఆ విధంగా వచ్చేసి భగవంతుడు వచ్చేసి మరి సత్వగుణము, రజోగుణము, తమో గుణము. రజోగుణం అంటే బ్రహ్మదేవులు,
యొక్క అంటే భగవంతుడి యొక్క అంశనే. కాబట్టి గుణ గుణకర్మ నామము. కాబట్టి ఈ రజోగుణము యొక్క గుణము యొక్క కర్మ అంటే సృష్టి చేయాలని చెప్పేసి కర్మ ఉంది కాబట్టి ఆ నామము బ్రహ్మ. తర్వాత ఆ తమో గుణము అంటే ఏమి? నాశనం చేయడము అంటే లయ చేయడము. లయకర్త ఎవరు? లయకారకుడు ఎవరు? మహాదేవుడు శివుడు. కాబట్టి ఆ కర్మ చేస్తారు కాబట్టి గుణకర్మ. కాబట్టి ఆ విధంగా అది ఎవరు అంటే అది కూడా భగవానుడే అంశనే. తర్వాత సత్వగుణము అంటే విష్ణువు. అంటే అందరిని పోషిస్తాడనమాట. వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు అభక్తులు, వీళ్ళు రాక్షసులు, వీళ్ళు దానవులు, వీళ్ళు నీచ జన్మలు, వీళ్ళు అధోలోకాల్లో ఉన్నారు అని చూడకుండా అందరికిని మరి పోషించేవాడు తండ్రి. కాబట్టి అది సత్వగుణము. కాబట్టి గుణకర్మ నామ విషయములు భగవానుడు అన్నిటా ఉంటాడు. ఈ విధంగా చేస్తాడు. ఉదాహరణకు కృష్ణుడు అనగా సర్వాకర్షకుడని భావము. కాబట్టి కృష్ణుడి యొక్క ఆ కృష్ణ అనే ఆ శబ్దం యొక్క అర్థం ఏంటంటే సర్వాకర్షకుడు. అతనికి గల దివ్య గుణములు ఎల్లరను ఆకర్షించును కనుక అది అతని నామమైనది. కాబట్టి భగవంతుని యొక్క దివ్య గుణాలు ఎల్లరిని ఆకర్షిస్తాయన్నమాట. కాబట్టి ఆ విధంగా ఇక్కడ గుణకర్మ నామం గురించి కూడా ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది గుణకర్మ. ఏంటి ఆ గుణము అంటే ఆ గుణకర్మ నామ అంటే ఎటువంటి గుణము కలిగినది అది అంటే అందరిని ఆకర్షించేది. కాబట్టి ఆ నామం ఏది? కృష్ణ. నామం ఏది? కృష్ణ. అతనికి గల దివ్య గుణములు ఎల్లరను ఆకర్షించున కనుక అది అతని నామమైనది. చిన్నప్పుడే అతడు గోవర్ధన పర్వతంను ఎత్తిపట్టెను. కాబట్టి చిన్నప్పుడు అప్పుడు కృష్ణుడి యొక్క వయస్సు 5 సంవత్సరాలు. మరి గోవర్ధనగిరిని ఎన్ని 7 రోజులు ఎత్తి పట్టుకున్నాడు ఆయన. కాబట్టి బాల్యమునందే పలువురు దానవులను నిర్దించను. చాలా మంది దానవుల్ని బాల్యం నుండే ఆయన మరి కడతెరిచినాడు, నిర్జించినాడు. అట్టి కర్మలు నిక్కముగా పరమాకర్షణీయములే. కాబట్టి ఆ కర్మలు అంటే ఆయన భగవంతుడి యొక్క లీలలు ఏవైతే ఉన్నాయో, కర్మ అంటే లీలలు. కాబట్టి మరి పూతన సంహారము చేసినాడు, తృణావర్తుడు సంహరించినాడు, అఘాసురుడిని సంహరించి పాము రాక్షసుని సంహరించినాడు, సుడిగాల రాక్షసుడు తృణావర్తుడిని మరి మరి ఈ విధంగా వచ్చేసి బకాసురుడిని, కాబట్టి కొంగ రాక్షసుడిని సంహరించినాడు. ఆ విధంగా వచ్చేసి మరి భగవానుడు వచ్చేసి మరి అఘాసురుడు, తర్వాత తాళవనములో ఉండే రాక్షసుని సంహరించినాడు. ఈ విధంగా బాల్యములో చాలా 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 గొప్ప కర్మలు చేశాడు. కాబట్టి ఆ విధంగా మరి ఆ కర్మానికి సంబంధించిన నామము భగవానుడిది అని చెప్పి అన్నాడు. కాబట్టి గోవర్ధనగిరిని ఎత్తిపట్టెను 7 రోజులు. బాల్యం నందే పలువురు రాక్షసుని సంహరించినాడు. కనుకనే అతనికి గిరిధారి, గోవర్ధనగిరి ఎచ్చాడు కాబట్టి గిరిధారి. కాబట్టి గిరిధారి అంటారు. మధుసూదన మరి మధు కైటబులని రాక్షసుని సంహరించాడు కాబట్టి మధుసూదన, మధు అని రాక్షసుని సంహరించాడు కాబట్టి మధుసూదన అని. మరి అఘా నిషూధన, అఘాసురుడిని సంబంధించాడు కాబట్టి అఘా నిషూధన వంటి పేర్లు భగవంతుడికి ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ప్రభుపాదులు మనకు చెప్తున్నారు. కాబట్టి నందుని పుత్రుడైనందున అతనికి నందతనుజ, కాబట్టి నందనందన అని అంటారు అన్నమాట కృష్ణుడిని. కాబట్టి నందతనుజ అంటారు, ఎందుకంటే నంద మహారాజుకి పుత్రుడు కాబట్టి. కాబట్టి ఈ రీతిగా శ్రీకృష్ణుడికి పలు నామాలు ఉండనే ఉన్నాయి. కానీ అభక్తులు ఈ నామములను తెలుసుకొనజాలరు కనుక కొన్ని మార్లు వారు అనామయని పిలువబడుదురు. కాబట్టి అతన్ని ఏమంటారు? అభక్తులు ఏమంటారు? అతన్ని నామము లేనివాడు అంటారు కృష్ణుడిని. ఈ నామములను తెలుసుకొన జాలక కొన్ని మార్లు వాళ్ళు అతడు అనామయని పిలువబడును. అనగా ఆ దేవదేవునికి ప్రాకృత నామములు లేవని అర్థము. వాళ్ళు ప్రకృతి పరమైన ఆలోచనలు కలిపారు కాబట్టి మరి భగవంతుడి యొక్క దివ్యనామాల గురించి వాళ్ళు తెలియదు కాబట్టి నామం లేదని చెప్తున్నారు అంతే అంటున్నారు ప్రభుపాద. ఇక్కడ అతని కర్మలన్నీయును ఆధ్యాత్మికములు కనుక అతనికి ఆధ్యాత్మిక నామములు కలిగి ఉన్నవి. కాబట్టి భగవంతుడికి చేసే కర్మలు మరి దివ్యములు కాబట్టి నామములు కూడా దివ్యములే, ఆధ్యాత్మికమైనవే. సాధారణముగా అల్పజ్ఞులు భగవానుడు రూపరహితుడనేది భావనలో ఉన్నారు. ఇక నామం అయిపోయినాక
నామ రూప. రెండవది రూపం గురించి ఇక్కడ ప్రభుపాద చెప్తున్నాడు చూడండి. మరి భగవంతుడికి రూపం లేదని చెప్పేసి భావనలో ఉంటారు ఎవరు? అల్పజ్ఞులు అంటాడు. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు సచ్చిత్ ఆనంద స్వరూపములతో ఆనంద విగ్రహముతోనే అవతరించి కురుక్షేత్ర రణమున పాల్గొనుట, దుష్ట శిక్షరక్షణ లీలను చేయుట, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పాడు కదా. కాబట్టి ఆ విధంగా వచ్చేసి కురుక్షేత్రానికి వచ్చాడు. కురుక్షేత్రం వచ్చేసి మరి ధర్మ సంస్థాపన కోసం దుష్ట శిక్షణ చేయడానికి మరి అక్కడ యుద్ధాన్ని మరి అర్జునుడితో ప్రారంభించేశాడు. కాబట్టి వంటి కార్యాలు చక్కగా నిర్వహించినాడు. కాబట్టి ఆ విధంగా భగవంతుడి యొక్క కర్మలు ఇక్కడ చెప్తున్నాడు. అది ఆ దేవదేవుని కరుణ. భగవంతుడు నిరాకారుడనియు ఏ కార్యము చేయడనియు తలచు వారులకు తాను కర్మ చేయుదునని చూపుటకే శ్రీకృష్ణుడు అవతరించును. కాబట్టి భగవంతుడికి ఏం పని లేదు ఆయనకి అని చెప్పి చెప్తారు, పేరు లేదని చెప్తారు. ఆ పని లేదని చెప్పినందుకు నిరూపించినాడు, వచ్చినాడు అనమాట అంతే. కాబట్టి ఆ విధంగా భక్తులకు సాంగత్యం కోసం వచ్చినాడు. కాబట్టి యుద్ధము చేయించాడు అంటే ధర్మ సంస్థాపన చేయడానికి, దుష్టును శిక్షణ ఇచ్చే పని చేస్తాడు. చెప్పాడు కదా, నేను ప్రతిగమన దుష్ట శిక్షణ చేయడానికి నేను అవతరిస్తాను, కాబట్టి నేను అవతరిస్తా అని చెప్పేసి భగవానుడు చెప్పాడు, గీతలో చెప్పినాడు. కాబట్టి ఆ విధంగా చెప్తున్నాడు. కాబట్టి ఏ కార్యము చేయడని తలచు వారికి కర్మలు చేసి ఇక్కడ చూపిస్తున్నాడు శ్రీకృష్ణుడు చెప్పి అంటున్నాడు ప్రభుపాదులు. అతడు ఎంత మహాద్భుతముగా పని చేయననగా అట్టి అసాధారణ కర్మలను ఎవరును చేయజాలరు. మరి 5 సంవత్సరాల బాలుడు మరి 24 కిలోమీటర్ల ఏదైతే చుట్టుకలతో కలిగిన పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నాడు 7 రోజులు. ఎడమ చేతి చిటికన వేలు పైన, అది కూడా ఎన్ని రోజులు? 7 రాత్రులు 7 పగళ్ళు పట్టుకున్నాడంటే, ఎత్తి పట్టుకున్నాడంటే మరి అట్టి కార్యం ఎవరైనా చేయగలరంటే భగవానుడు మాత్రం చేస్తాడు, వేరెవరు చేయలేరు. అటువంటి కార్యాలు చేస్తాడు. అతడు ఎంత మహాద్భుతం పని చేస్తాడంటే ఇటువంటి పని చేస్తాడు. మానవ రూపమును అవతరించినను అతడు 16,108 మంది రాణులను వివాహం చేసుకున్నాడు. మరి ఆయన 16,108 మందిగా విస్తరణ చెందినాడు. 16,108 మంది కృష్ణులుగా విభజన చెందినాడు. మరి సాధారణ వ్యక్తి చెందగలడా అంటే అసాధ్యము. కాబట్టి ఇటువంటి దుస్సాధ్యమైన కార్యములు చేసే వారిని ఎవరంటే భగవానుడు. ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి ఆ కార్యము సామాన్య మానవునికి సాధ్యమవుతుంది అంటే కాదు. ఒకరి దగ్గర ఇద్దరిని చేసుకుంటే ఒక దగ్గర ఒక రోజు ఒకరి దగ్గర ఉంటే ఇంకో దగ్గర పోవాల్సిందే. కానీ 2 అవతారాలు తీసుకోలేడు ఆయన, 2గా ఆయన విభజించలేడు. కాబట్టి ఇది అసాధ్యం. కాబట్టి మానవులకి అందుకే ఏకపత్ని వ్రతం తీసుకోండి అని చెప్పేసి రామావతారంలో చెప్పడం జరిగింది భగవానుడు. కాబట్టి ఆయన ఎంత అనురాగం కలవాడో, ఎంత ఘనుడో, ఎంత కరుణామయుడో చూపుటకు అతడు అట్టి కార్యములు వనర్చినాడు. ఆ దేవదేవుని ఆదినామము కృష్ణుడే. కాబట్టి ఆ దేవదేవుడు భగవానుడు ఎవరంటే శ్రీకృష్ణుడు. ఆయనకి ఆదినామం అంటే కృష్ణుడే. అందుకే భాగవతంలో కృష్ణస్తు భగవాన్ స్వయం అని శ్లోకము ఉన్నది. కాబట్టి అని చెప్పబడింది. అతడు అపరిమిత విధములుగా పనిచేయును. ఎన్ని విధములుగా అంటే లిమిట్ ఉందా అంటే, పరిమితి ఉందా అంటే లేదు. పరిమితి లేనే లేదు ఆయనది. అటువంటి అపరిమిత కార్యములు చేయగలడు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. కనుక ఆయా కర్మలను అనుసరించి వేల కొలది నామములు కలవు. కాబట్టి రామావతారములో కదా అక్కడ 60,000 మంది రాక్షసులను సంహరించడానికి, భయంకర రాక్షసులను సంహరించడానికి, భూభారాన్ని తగ్గించడానికి రాముడిగా వచ్చాడు. పరశురామావతారములో మరి ఎంతో దుష్టులైన, అధర్మపరులైన మరి పాలకులు, మరి క్షత్రియులను దునుమాడడానికి ఆయన అవతారం తీసుకున్నాడు పరశురాముడుగా. కాబట్టి ఒక్కొక్క పనికి ఒక్కొక్క నామం తీసుకున్నాడు భగవానుడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. 9 అయింది ఇంకా. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవాద ప్రణామాలు ప్రభుజీ. 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 హరే కృష్ణ.